మింగమెతుకు ఉండదు కానీ పాకిస్తాన్లో టెర్రరిజాన్ని మాత్రం ప్రోత్సహించడానికి ఏమైనా చేస్తుంది పాకిస్తాన్. ఓవైపు పాకిస్తాన్ ప్రజలు కనీస అవసరాలకు ఇబ్బంది పడుతున్నారు. తమ దేశంలో విభజన వచ్చేలా ఉంది. ఓవైపు ఆఫ్ఘన్ నుంచి తాలిబాన్లు దాడి చేస్తున్నారు. ఇన్ని సమస్యలను పట్టించుకోకుండా ఇప్పుడు కశ్మీర్ను మర్చిపోమంటూ మారణకాండకు దిగుతున్నారు. ఆ దేశానికి మరోసారి గట్టిగా బుద్ధి చెప్పాల్సిన పరిస్థితిని కల్పించుకున్నారు. కశ్మీర్ ఉగ్రకుట్ర వెనుక ఖచ్చితంగా పాకిస్తాన్ ఆర్మీ ఉంది. వారం రోజుల కిందట మునీర్ అనే ఆర్మీ జనరల్ కశ్మీర్ ప్రజల పోరాటానికి మద్దతిస్తామని బహిరంగంగా ప్రకటించారు. అంటే ఆయుధాలు, ఇతర సాయం చేసే ఉగ్రవాద నెట్వర్క్ ను మళ్లీ విస్తరిస్తున్నారన్నమాట. ఈ హెచ్చరికలను భారత్ సీరియస్ గా తీసుకోనట్లుగా కనిపిస్తుంది. మాటల్లో ఖండించారు, కానీ ఆ మాటల వెనుక ఇంకేదైనా యాక్షన్ ప్లాన్ ఉందా అన్న ఆలోచన చేయకపోవడంతో ఘోరం జరిగిపోయింది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్ కు పర్యాటకులు పెరిగారు. అక్కడ ప్రజల జీవన ప్రమాణాలు మారుతున్నాయి. ఆదాయం పెరుగుతుంది. కొత్త కొత్త ఉపాధి అవకాశాలు వస్తున్నాయి. ఇది మరింతగా అభివృద్ధి చెందితే ఉగ్రవాదానికి చోటు ఉండదు. అందుకే పాకిస్తాన్ తొందరపడుతోంది. కశ్మీర్లో జరుగుతున్న ఉగ్రవాద సానుభూతి పరులను తమ దేశానికి చెందిన వారిని పంపి టెర్రర్ ముఠాలను తయారు చేస్తోంది. పాకిస్తాన్ కు ఇప్పుడు గట్టి బుద్ధి చెప్పాల్సి ఉంది. సర్జికల్ స్ట్రైక్స్ లాంటి వాటితో కాదు. ఇప్పుడు ప్రపంచంలోని చాలా దేశాలు తమ రక్షణ కోసం తమపై ఎవరు దాడి చేస్తారో వారిని ముందుగానే అంతం చేస్తున్నాయి. అలాగే ఇప్పుడు పాకిస్తాన్ అంతు చూడాల్సిన సమయం వచ్చింది. పాకిస్తాన్ ఆర్మీ ప్రత్యక్ష సహకారంతో జరిగిన ఘోరం ఉంది. దీనికి తగ్గట్లుగా రియాక్షన్ చూపించాల్సి ఉంది.